పేదరాశి పెద్దమ్మ కథలు. నీటికి నిప్పుకు పెళ్ళంట. నిప్పు, నీరు ఒకరినొకరు ఇష్టపడ్డాయి. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాయి. వాటి లక్షణాలే వాటి పెళ్లికి అడ్డం. నిప్పు తాకితే నీరు ఆవిరవుతుంది. నీరు నిప్పు మీద పడితే చల్లారిపోతుంది. పెళ్లి చేసుకోవడం ఎట్లా? బాగా ఆలోచించాయి. వారి చుట్టాలను సంప్రదించాయి. నీరేమో వారి బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పకపోగా మనకు వాటికి జన్మజన్మల వైరం ఎట్లా కుదురుతుంది అని కోప్పడ్డాయి. నిప్పేమో పిడుగును, అగ్నిపర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పును కోప్పడ్డాయి. వీటి ప్రేమను అర్థం చేసుకోలేదు. అందరిలాగే పెళ్లి చేసుకోవాలని, పిల్లా జల్లాతో హాయిగా ఉండాలనుకున్నాయి. కానీ ఆశ తీరే దారే కనపడలేదు. చివరకు మేధావి అయిన ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకున్న కార్మికుడిని అడిగాయి. అతను ఆలోచించి, సరేలే, మీ ఇద్దరికి పెళ్లి నేను చేస్తాను అని అన్నాడు. ముహూర్తం నిర్ణయించాడు. రెండు వైపుల చుట్టాలను పిలిచాడు. కానీ పెళ్లికి వచ్చిన చుట్టాలు ఈ పెళ్లి వద్దని, ప్రమాదమని కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా గొడవ చేశాయి. కార్మికుడు వారిని ఒప్పించాడు. వారిద్దరి పెళ్లి చేసి వారిని బాయిలర్ అనే కొత్త ఇంట్లో కాపురముంచాడు. వారు అన్యోన్యంగా కాపురం చేయడమే కాక ఆవిరి అనే కొడుకును కన్నాయి. ఆ ఆవిరిగాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు, పిడుగు, అగ్నిపర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆవిరిగాన్ని చూసి అందరూ ఆనందించారు. వీడు రైళ్లను నడుపుతున్నాడు, ధాన్యం దంచుతున్నాడు, ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తున్నాడు. పెళ్లి చేసిన కార్మికుడికి కృతజ్ఞతలు. ఇక కథ కంచికి, మనం ఇంటికి.